నా మాటలు గద్దించు, ఒక పొల్లు కూడా పోవడానికి వీలేదు. దేవుడి కండిషన్, పాపం చేసినవాడు మరణానికి పాత్రుడు. అయితే రెండో ప్రక్కన ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన కనికరం గల దేవుడు, తన బిడ్డలు నరకులు కొనడానికి ఇష్టపడిన దేవుడు కనుక వారందరినీ రక్షించడం కొరకు ఈ లోకంలోకి వచ్చినాడు. అయితే పాపం జీవితం మరణం కనుక మరణించవలసిన వాడిని విడిపించాలంటే ముందు ఆయన మరణం కావాలి. కనుక ఆయన నీ కొరకు నా కొరకు మరణమైనారు. కానీ మరణములకు దేవుని మీద అధికారం లేదు, మరణం మీద దేవునికి అధికారం ఉంది. కనుక మరణాన్ని జయించి మూడో దినాన్ని లేస్తూ నిన్ను పైకి లేవనెత్తినారు. ఆయనతో పాటు మనం లేపబడినప్పుడు మనము మొట్టమొదటిగా మొదటి మెట్టులో దేవునికి మనకు సహవాసంగా రక్షణ అనేది ఉచిత కృప. ఆ ఉచిత కృపను పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ రక్షణను కాపాడుకోవాలంటే మనం అంతకాలము దేవునికి దూరంగా ఉన్నాము, కంపు గుర్తు ఉన్నాము. నేను వాక్యాలు చెప్పకుండా చెప్పుకెళ్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కంపు గుర్తు ఉన్న మనల్ని పరిమళ వాసంగా చేయాలి. ఎందుకంటే అపవిత్రమైనది, నిషిద్ధమైనది దేవుని రాజ్యంలో ఉండటానికి వీల్లేదు. 15వ కీర్తనలో యెహోవా మీ గుడారంలో అతిథిగా నివసించగలిగిన వాడెవడు? చదవండి దయచేసి 15వ కీర్తన. యెహోవా మీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? మీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుగుతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, నీచుడు అసహ్యుడు. సన్మానించును, ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చూడండి, దేవునికి ఇష్టం కాని లోకము. ఈ లోకంలోంచి దేవుడు మనల్ని పిలిచిన తర్వాత మురికిలో ఉన్న మనము పరలోకంలో కూర్చుంటానికి యోగ్యులము కాదు కనుక ఆయన నిన్ను మన కొరకు మరణించి ఆయన తిరిగి లేస్తూ నిన్ను లేపారు కనుక మనం పాపములను మనము ఆయనకు అప్పగించాలి. మన పాపం నిమిత్తము ఆయన శిలువ మ్రాల మీద పత్రాన్ని మేకులతో కూర్చారు. కనుకనే ఆయన గురించి ఏం రాయబడిందంటే, ఇదిగో యొక్క పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల నీ కొరకు వచ్చింది. అయితే ప్రేసలరా, నీ పాపములు మోసుకెళ్తాను కొంచెం, నీ పాపములు మనస్ఫూర్తిగా ఆ గొర్రెపిల్ల మీద వేయాలి. అది పాత నిబంధనలోకి వెళ్తే మనుషుడు పాపం చేసినప్పుడు ఆ పాపములకు పరిహారముగా కోడెను, గొర్రెను, పొట్టెలను, పౌరములను, గొవ్వలను బలి చేయాలి. ఆ సమయంలో ఆ యొక్క కోడెని సూచి గొర్రెని సూచి అక్కడ పెట్టినప్పుడు ఈ పాపం చేసిన వ్యక్తి ఆ గొర్రె మీద తన చేతులు పెట్టాలి. చేతులు పెట్టినప్పుడు అతని కొరకు ప్రార్థన చేసి ఆ గొర్రెను వధించి ఆ రక్తాన్ని బలిపేట మీదను అతని చెవులకు రాస్తూ ఉంటారు. అనగా నీ పాపంలో మోసుకుని వెళ్ళటానికి వచ్చి ఆయన నీ కొరకు బలైనాడు కనుక నీవు నీ సొంత జ్ఞానం ఇచ్చి నీవు ఆయన సన్నిధిలో మోకరించి పాపినైనా నన్ను కనికరించమని నీ పాపములు ఒక్కొక్కటి దేవుని దగ్గర నువ్వు ఒప్పుకుంటూ ఉంటే ఆ రక్తం నిన్ను కడుగుతుంది. ఆ రక్తం నువ్వు కడగబడకపోతే నువ్వు ఆయనతో ఉండటానికి వీల్లేదు. అయితే ఆ రక్తం నువ్వు కడగబడవాలంటే మొదటగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలంటే దేవుడు ఉన్నాడనే విశ్వాసం కావాలి. దేవుడు ఉన్నాడని ఎంతమంది చెప్పగలరు? అది క్రియాపూర్వకంగా రావాలి. విశ్వాసం క్రియలతో కూడింది. కనుకనే ప్రియ సహోదరుడా, నీ పాపలన్నీ ఆయన మీద వేస్తే ఆయన మోసుకుని వెళ్ళి ఎక్కడేస్తాడు చూస్తున్నా? నీ పాపలు నా పాపలు ఎక్కడేస్తాడు? యెషయా గ్రంథంలో ఉంది కదా, నా వీపు వెనుక తట్టు మీ పాపములు పడవేసేదను అన్నారు. చూస్తారా? యెషయా గ్రంథంలో ఒకసారి చూడండి దయచేసి. 38వ అధ్యాయము 17వ వాక్యము. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేసితివి. ప్రియ సోదరా,
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. కనుక ఆయన ఆకాశంలో కూర్చుని భూమి మీద పాదం పెట్టినప్పుడు ఆయన వెనుక భాగం ఎవరికీ తెలియదు. అలాగా నేను ఆ పాపలు కన్నపడకుండా తీసివేయటానికి ఆయన లోకంలోకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించా కనుక మొట్టమొదటిగా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకోవాలి. రక్షణ కాపాడుకోవాలంటే నిన్ను ఆయన చేతిలో పెట్టుకుంటే నీకు నిజంగా దేవుడు నీ కొరకు బలైనాన్ని గ్రహింపు రావాలి. బలైనాన్ని గ్రహించినప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు కనుక నన్ను విడిచిపెట్టాడు. ఆ గ్రహింపున్న మనుషుడు లోకంలో దేవుని కొరకు ప్రయాసపడు, ప్రాకులాడు, దేవుని మీద ఆధారపడతాడు. దేవుని మీద ఆధారపడిన మనుషులు ఎవ్వరు కూడా సిగ్గుపడరు, గుర్తుపెట్టుకోండి. కనుక ప్రేసలో తిరిగి మేకాల్లో కూడా మీరు చూసినట్లయితే మేకా 7వ అధ్యాయము 19వ వాక్యంలో కూడా మన పాపులన్నింటినీ తీసుకెళ్ళి మహా అగాధంలో పడేస్తారన్నారు. 7వ అధ్యాయము 19వ వాక్యము. ఆయన మరలా మనందు జాలిపడును, మన దోషములను అణసివేయును, వారి పాపములన్నింటినీ సముద్రపు అగాధంలో నీవు పడవేతువు. ఎక్కడ పడేస్తాడంట? సముద్రపు అగాధంలో పడేస్తాడు. అది కనిపించదు. ఎప్పుడు నువ్వు హృదయపూర్తిగా దేవుని సన్నిధికి వెళ్ళి నీ జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు. నువ్వు అలాగా ప్రార్థన చేస్తూ మొట్టమొదటి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి? దేవుడు ఉన్నాడని విశ్వాసం నీకుంటే మొట్టమొదటి నీవు ఆయన చూడాలని ఆశ కావాలి, ఆయన స్వరణాలని ఆశ కావాలి. అయితే నీవు దేవుడు నీతో మాట్లాడతాడా? బైబిల్ చూసాండి, అదే దేవుడు అంటే కుదరదు. నీవు దేవుడు ఉన్నాడు కనుక ఆయన స్వరం నీ వినాలని ఆశించినప్పుడు ఆయన చెప్పిన మాటను వినాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని శిష్యులు. ఆత్మవిషయమై దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఏం చెప్పారు? వ్యర్థమైన దాని మనసు పెట్టవద్దు, కపటముగా ప్రమాణం చేయవద్దు, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయం కలిగి జీవించు. వ్యర్థమైనది లోకంలో ఒకళ్ళు సంపాదిస్తావు, అక్రంగా సంపాదిస్తావు. ఏమవుతుంది? అది ఒక్క కేక వస్తుంది నీ దగ్గరికి. ఏమని వస్తుంది చెప్పగలరా? ఏం కేక వస్తుంది? పెద్దగా చెప్పండి. వెర్రివాడా, ఈ రాత్రి నేను నిన్ను ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించింది ఎవరికి ఇస్తావు? పెనేసుకుని రావలేవు దాని మీద నీ మనసు పెడితే.